న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఏసీపీ అంజయ్ సార్ ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మా వాళ్ళు మీ ఫొటోస్ అన్ని తీసుకొని ఒక ఏవిని తయారు చేశారు. ఏవిని చూద్దాం. స్టార్ట్ అయింది. ఆ తర్వాత కూడా 2010 డిసెంబర్ వరకు నేను అక్కడ బాధ్యతల్లో ఉన్నాను. ఓకే. తెలంగాణ ఉద్యమం పూర్వపురాలు ఏంటి సార్? అసలు ఉద్యమం మొదలు అవ్వడానికి అక్కడ గల కారణాలు ఏంటి? తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ప్రతి గ్రామం నుండి, ప్రతి మండల కేంద్రం నుంచి, ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీలో ఒక కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రాతినిధులు ఉంటారో అంతకన్నా ఇంకా వికేంద్రీకరణ చేయబడినటువంటి ప్రతి మండల కేంద్రంలో 3-4 విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు. కాబట్టి వాళ్ళు తెలంగాణకి రిప్రజెంటేటివ్గా భావించబడ్డది. అందుకనే మిగతా చోట్ల ఉద్యమము ఉవ్వెత్తున లేచింది, తగ్గింది, పెరిగింది అన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి ఘనత విద్యార్థులది. కాబట్టి ఆ విద్యార్థుల యొక్క ప్రో యాక్టివిటీస్ వల్లనే ఉద్యమము కొనసాగి లైవ్లో మిగతా ప్రజలకి దాన్ని క్యారీ చేయగలిగింది. ఓకే. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం మొట్టమొదటగా జరగడం అనేది ఒక సంఘటన జరిగింటది సార్. ఆ సంఘటన అనేది ఏ విధంగా జరిగిందంటారు? దాని కొనసాగింపు కూడా ఎలా జరిగింది? మా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో అంటే అది ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధానమైనటువంటి అధ్యాయము, అది ఒక గని. దాంట్లో ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు కానీ, ఆ రోజుల్లో విద్యార్థుల యొక్క కమిట్మెంట్, అంకిత భావం ఉద్యమాన్ని ఎట్లా నడిపించింది అనేది వాస్తవానికి నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాలు ఉండేవి ఆ రోజుల్లో. దానికి అప్పుడు విద్యార్థులంతా వ్యతిరేకించి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ఫలానా శాఖ, ఫలానా విద్యాలయం అని ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది రౌండప్ చేసి టీజీ అని రాసేవాళ్ళు డిజిల్తో. అట్లా ఆ విధంగా రాయటం మొదలుపెట్టారు. ఇట్ ఈస్ అబౌట్ నవంబర్ 1 అంటే వ్యతిరేకంగా ఆ మొలకలు అట్లా స్టార్ట్ అయినాయి. తర్వాత ఎప్పుడైతే ఈయన కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఆయన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయి, ఖమ్మంలో ఆయన ఏదో ఆ నిమ్మరసము, అది ఏదో పండ్ల రసము తానంతట తాను తీసుకున్నాడు అనేటువంటి కారణం మీద విద్యార్థులు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కేసీఆర్ గారి దగ్గర నుంచి, కేసీఆర్ గారిని అప్పటిదాకా హీరోగా ఆయనే తెలంగాణకు దిక్కు అనే విధంగా ఉండేది. అప్పుడు ఆయన ఈ విధంగా చేసేసరికి కేసీఆర్ గారికి అప్పుడు శవయాత్ర అని చెప్పి ఏ హాస్టల్ దగ్గర నుంచి విద్యార్థులు మాబుగా ఒక 2-3 ర్యాలీగా వచ్చేసారు. వచ్చేసరికి బి హాస్టల్ దగ్గర ఆర్ట్స్ కాలేజీ పోవటానికి వచ్చారు. బి హాస్టల్ దగ్గర వాళ్ళని మేము పోలీసు అడ్డుకుంటే పోలీసు వాళ్ళు ఆ రోడ్డు మీద, మన విద్యార్థులు రోడ్డు మీద కూర్చున్నారు, బైఠాయించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయింది. నినాదాలు చేస్తున్నారు, పోలీస్ డౌన్ అంటున్నారు, రకరకాలు తెలంగాణకి అనుకూలంగా పొలిటికల్ నినాదాలు చేస్తున్నారు. ఓవరాల్ ఈ పీరియడ్ తర్వాత ఎవరో ఆఫీసర్ లిఫ్ట్ చేద్దామన్నారు. లిఫ్ట్ చేద్దామంటే ఓకే, లిఫ్ట్ అంటే లిఫ్ట్ అన్నాడు. అయితే ఇక్కడ ఒక హాస్యాస్పదమైన చెప్పాలి అంటే ఈ జనరల్ పోలీసింగ్కి అంటే మా పోలీసు పాత్ర పరంగా మిగతా సిచ్యువేషన్లో యాక్ట్ చేయటం వేరు. ఇక్కడ
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇట్లా జరిగిందనే అనుభవం తప్ప ఈ అనుభవంతో ఇక్కడ అప్లై చేస్తాం వీళ్ళని కంట్రోల్ చేస్తాం అనేటువంటి ప్రతిపాదన మా దగ్గర లేకుండింది అప్పుడు. ఓకే. సపోజ్ ఈ సంఘటనలో మేము ముందు చేసుకున్నాం, వీళ్ళందరినీ పికప్ చేయాలి, వ్యాన్లల్లో ఎక్కియాలి, ఒక్కొక్క వ్యాన్కి ఒక ఆఫీసరు ఒక 10 మంది మంచి జవాన్లని యంగ్ పిల్లల్ని పెట్టాలి, వీళ్ళని పలానా దగ్గర అక్కడ పెట్టేసి పలానా పోలీస్ స్టేషన్లో పెట్టాలి, వీళ్ళని కంట్రోల్ చేయొచ్చు, కస్టడీకి అనుకున్నాం. అనుకొని ఓకే వీళ్ళందరినీ ఎక్కించి పలానా దగ్గర తీసుకుపోమని చెప్పాం. ఎక్కించే ప్రాసెస్లో వీళ్ళు ఎక్కించి సప్లై చేస్తున్నాం తప్ప ఈ సిటీలో సిగ్నల్ పడంగానే వీళ్ళంతా యంగ్ పిల్లలు కదా, కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళంతా ఎక్కడ దూకేసి ఎక్కడ పోయాడు అటే పోయాడు. చివరికి ఆడ మేము 10 బండ్లు పంపినా కూడా చివరికి 10 మంది కూడా చేరలే ఆడికి. అంటే అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఆడ ఎటువంటి ఒక పరిస్థితి ముందు ప్లానింగ్ లేకపోతే మిగతా లే కాబట్టి తర్వాత చాలా కేంద్ర బలగాలు ఉండేవి. కేంద్ర బలగాలు ఉండటం వల్ల కేంద్ర బలగాల యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే ఇష్యూ అరైజ్ అయితే దాన్ని సబ్సైడ్ చేయడమే తెలుసు వాళ్ళకి, ఎందుకు చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం ఏమనేం వాళ్ళకు ఉండదు. కాబట్టి దాంట్లో లాఠీచార్జ్ జరిగి ఎంతవరకు జరిగిందంటే కొంతమంది బి హాస్టల్లో జ్వరబడి కూడా లాఠీచార్జ్ అయింది. అంటే ఒక్క చిన్న రప్చర్తోని పిల్లలకి రక్తస్రావాలు కావటము, టీవీలలో రావటము, ఎంటైర్ తెలంగాణ ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయింది. అది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకి ఉద్యమానికి ఒక అగ్గి గీసి పెట్టిన ఇన్సిడెంట్ అయింది, సంఘటన. దాంతో తెలంగాణ ఉద్యమం ఇక వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. అట్లా జరిగింది. చాలామంది అప్పుడు స్టూడెంట్స్ కొంతమంది చనిపోయినారని ఇవి వివిధ రాజకీయ నాయకులు ప్రతినిధులు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ యూనివర్సిటీలో జరిగింది. అలాగే సార్, మీరు కేంద్ర బలగాలు అంటే నాకు గుర్తొచ్చింది. కేంద్ర బలగాలు అలాగే మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎలా సమన్వయంగా ఉండేది సార్? అంటే పోలీసు శాఖ అంటే ఇక్కడ 2 నేచర్ ఆఫ్ డ్యూటీస్లో స్థానిక పోలీసులు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మాకు ఒక క్లారిటీ ఉంటుంది, ఎంతవరకు మనము చేయాలి, ఎంతవరకు ఆగాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది ఉంటుంది. ఈ కేంద్రీయ బలగాలకు వచ్చేసరికి వాళ్ళకి విషయం ఏంటి, ఏం చేయాలి, ఆ 2 ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు సర్టెన్ టైమ్స్ ఎట్లా ఉండేదంటే లాంగ్ రన్లో వాడు ఎక్కడో రకరకాల రాష్ట్రాల నుంచి లాంగ్ నుంచి ఇక్కడ వచ్చి ఉండటం వల్ల ఈ ఉద్యమం టైంలో రాత్రి పోయి పగుల్లో కలిసేది, పగులు పోయి రాత్రి కలిసేది, ఈడు మాత్రం రోడ్డు మీదనే ఉండేది. మేము ఎప్పుడు తింటున్నామో ఎప్పుడు సహజంగా మనిషి కాబట్టి ఒక్కోసారి మేము పిల్లల్ని సపోజ్ ఆ బోర్డర్ వరకు వాళ్ళని మనం కంట్రోల్ చేయగలిగితే వాడు వెనక్కి రాడు, ఇక వాడి హాస్టల్కి వాడు పోతాడు అని ఒక సివిల్ పోలీసు. అయితే వాడు అసలు రావడానికి వీలు లేదని చెప్పి మేము వెనక్కి రమ్మన్నప్పుడు కూడా మాకు ఎదురు తిరిగిన సంఘటనలు కూడా ఉంటాయి. అయితే లోకల్ పోలీస్కి ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ సెంట్రల్ పోలీసెస్కి ఉండదు. ఇక్కడ మేము ఈ సివిలియన్ సేఫ్టీ కొరకున్న పోలీస్ ఇది, వాళ్ళేమో కేవలం లా అండ్ ఆర్డర్ బందోబస్తుకు ఉండే పోలీసు. సరే, అటువంటి పరిస్థితిలో కూడా బందోబస్తు సీనియర్ ఆఫీసర్స్ టైం టు టైము పర్యవేక్షిస్తుంటారు కాబట్టి చిన్న చిన్న సంఘటనలు ఉంటే సర్దుకొని పోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఓయూ పాత్రలు అంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమైనదో అలాగే రాజకీయ నాయకుల పాత్ర ఏ విధంగా ఉండేది సార్? ఆడ ఉద్యమం ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో వస్తుందో ప్రో తెలంగాణ లీడర్స్ మొత్తము ఎవరైతే ప్రో తెలంగాణకున్న లీడర్స్ మొత్తం కూడా రావటము, విద్యార్థులతో మాట్లాడటము, ప్రోగ్రామ్స్ని చాకౌట్ చేయటము, ఈ ముఖ్యంగా ఇప్పుడు ఈ దాని కొరకే ఏర్పడ్డామని చెప్పుకునేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ మిగతా పార్టీలు కానీ అందరూ వచ్చేవాళ్ళు వాళ్ళ విద్యార్థులతో మాట్లాడేవాళ్ళు, ప్రోగ్రామ్స్ని షార్ట్అవుట్ చేస్తూ పోయి ఒక్కడంటూ లేదు, అన్ని ఆల్ పార్టీస్ వచ్చేవారు. ఈవెన్ ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఈ రాజకీయ పార్టీల కన్నా ఉధృతంగా పాల్గొన్న సందర్భం ఉంది. ఓకే సార్, అప్పటి టీడీపీ లీడర్
నాగం జనార్దన్ రెడ్డిపై విద్యార్థులు దాడి చేశారు. కారణం ఏంటంటారు? నాగం జనార్దన్ రెడ్డి గారు ఏఎంఎస్ కమాన్ దగ్గర, నల్లకుంట తర్వాత ఏఎంఎస్ కమాన్ దగ్గర బందోబస్తులో ఉన్నటువంటి అప్పుడు ఇన్స్పెక్టర్ రమేష్ ఎవరో ఉన్నారు, పెద్ద తగాదా వేసుకున్నాడు. అదేది మా పిల్లల్ని మీరు అంతకుముందు ఉదయం ఎప్పుడో లాఠీచార్జ్ జరిగింది. లాఠీ చార్జీ, స్టోన్ పెల్టింగ్ అనేది నిత్యకృత్యము ఏది ఉస్మానియాలో. ఆ లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళని పరామర్శించేటందుకు మేము వెళ్తామని ఈ ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చారు, ఈ ప్రతినిధి అంతా వచ్చిన తర్వాత ఆడ సిచ్యువేషన్ టెన్స్ ఉంది కాబట్టి మేము అలో చేయలేదు వాస్తవానికి. ఫస్ట్ ఈయన చాలాసేపు అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ని అది మా పిల్లల్ని కొడుతున్నారు, చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి మా మీద పెద్ద రేజ్ అయితే ఎట్ లాస్ట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని వదిలేసిన తర్వాత ఆడికి వచ్చిన తర్వాత పిల్లలు వారు వచ్చి ఇట్లా ఆర్ట్స్ కాలేజీ నుంచి వాళ్ళ కాన్వాయ్ ఇట్లా వచ్చి వారితో పాటు ఇంకా మిగతా లీడర్స్ కూడా వచ్చారు. ఈయన కారు ముందు పోయిన తర్వాత పిల్లలు అప్పటికే కోపంగా ఉన్నారు. అంటే నాకు జ్ఞాపకం మేరకు ఆయన అంతకు ముందు రోజే తెలంగాణ దానికి తెలుగుదేశము తెలంగాణ వస్తే కూడా చంద్రబాబు గారే ఇక్కడ నాయకత్వం వహిస్తారని ఏదో సమ్ కామెంట్ చేశారు. అప్పటికే పిల్లల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఇది మనది కాదు అనేటువంటి ఆంధ్ర పార్టీ అనే భావన ఉంది, వీళ్ళు అడ్డుపడుతున్నారు అనే భావన ఉంది. అడ్డుపడ్డరా లేదనే తర్వాత సరే అది పార్టీ సిద్ధాంతం పక్కన పెడితే వీళ్ళు అడ్డుపడుతున్నారనే దృష్టిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఈయన వచ్చారో ఈయన వెహికల్తో సహా పల్టీలు కొట్టించారు. అంటే ఆ వ్యాఖ్యలు చేయడం కూడా వాళ్ళలో కొంచెం చర్చనీయాంశంగా అయిందంటారా? అంటే యాక్చువల్ చేయడానికి ఈ డైలాగ్ ఈయన అంత ముందు రోజు ప్రెస్ డైలాగ్ ఇవ్వటం ఒక కారణం అయితే, అంతకుముందే మాకు పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు వాళ్ళ కాలేజీ ప్రెమిసెస్లోకి మీరు వితౌట్ ఇన్విటేషన్ బందోబస్తు అని తప్ప మీరు పోవద్దు అనేది మాకు పైనుంచి ఉన్న ఆదేశాలు. మేము అక్కడే ఉన్నాము, దగ్గరలో ఆయన జరుగుతూ ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. చివరికి ఆయన బండి పల్టీ చేసి చివరికి ఆయన్ని మొత్తము ఒక 2 వీలర్ మీద ఎవరో ఒక అతను తప్పించుకొని హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. అదర్వైజ్ మేము అసలు అవి ఇంకా సూక్ష్మంగా మేము టీవీలో చూడటం తప్ప మేము దగ్గరుండి చేయగలిగింది ఏం లేకపోయింది. అలాగే సార్, తెలంగాణ ఉద్యమంలో బాగా పీక్ స్టేజ్లో ఉంది, అంటే రాజకీయంగా చర్చలు జరుగుతుంది. అంతలోపే ఉస్మానియా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ వస్తుందో లేదో అన్న దాంట్లో బలిదానాలు, ఆత్మార్పణలు చేశారు. దానికి కారణాలు ఏంటంటారు సార్? అంటే పిల్లల్లో బాగా రీజన్స్ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ లేకపోతే తెలంగాణ వాదులు కానీ పిల్లల్లో రగిలిచ్చినటువంటి ఒక జ్వాల అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే ఎట్లా అయిపోయిందంటే ఇవన్నీ మనయన్నీ వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి భావన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మన ఈ దుస్థితికి ఫలానా వాళ్ళే కారణము అనేటువంటి మానసికంగా బలమైనటువంటి స్థితికి చేరుకున్నప్పుడు ఇక మనం ఎట్లయినా ఇది సాధించాలి అనేటువంటి పరిస్థితుల్లో ఈ కన్సెషన్స్, అవి ఒప్పందాలు, సిద్ధాంతాలు, చర్చలు వాళ్ళతో అనేసరికి ఇదంతా కూడా మనకి అందకుండా పోతుందేమో అనేటువంటి భావన పిల్లల్లో ఎక్కువగా ఉండేది, బాగా ఉండిపోయింది. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే బాగా డక్కా మొక్కిలు దిగి అనుభవం దిగి ఒక ప్రాసెస్లో చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక స్టేజ్లో ఉన్నారు. పిల్లలు ఏంటంటే ఫ్రెష్ మైండ్, తర్వాత అప్పుడప్పుడు వాళ్ళు ఎట్లా ఒక ఉద్విగ్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతో పిల్లలు చాలామంది బలిదానం చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మలిదశ తెలంగాణ ఉద్యమము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క బలిదానమే పునాది అని ఒక అధికారిగా నా భావన. అలాగే సార్, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ దేంట్లో ఏ పత్రికలో రాలేదు, ఎక్కడ బయట కూడా తెలియదు. ఆ ఉద్యమ సమయంలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటే మీరు కాపాడారంట, అది ఎందుకు ఇంతవరకు బయటికి రాలేదు సార్?
ఉద్యమము చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఆ రోజు కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత మధ్యాహ్నము 1:30 ఆ ప్రాంతంలో మేము భోజనానికి కూర్చున్నాము. భోజనము చేసామో చేయలేదో గుర్తులేదు. మేము కూడా కొంచెం రిలాక్స్గా షూ అవి తీసి ఉన్నాము. నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడ ఒక వ్యక్తి చెంగిచెర్ల ఎక్కడో ఉన్నాడు. చెంగిచెర్ల నుంచి ఫోన్ చేసి, సార్ వేణుగోపాల్ రెడ్డి, అంతకుముందు వేణుగోపాల్ రెడ్డి విద్యార్థి కాదు, బయట వ్యక్తి ఆయన. వేణుగోపాల్ రెడ్డి ఆడిటోరియం దగ్గర సూసైడ్ చేసుకున్నాడు. అసలు యాక్చువల్గా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి బలిదానం అంటే వేణుగోపాల్ రెడ్డి. ఇతను ఫోన్ చేసి నాకు, సార్ వేణుగోపాల్ రెడ్డి చనిపోయినటువంటి ప్లేస్లో మరొక విద్యార్థి సూసైడ్ చేసుకుంటున్నాడు సార్, మీరు పోతే తప్ప ఇప్పుడు అని చెప్పాడు. చెప్తే ఇమీడియట్గా అక్కడి నుంచి, అంటే దాదాపు నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచి మళ్ళీ ఇట్లా పోయి ఇటు తిరిగేసి దాదాపు ఒక ఇన్ అండ్ అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. నాకు 1 కిలోమీటర్ రస్తా ఉంటుంది. అప్పుడు నేను ఈ వెహికల్ డ్రైవరు ఇవన్నీ కాదని చెప్పి అందుబాటులో ఉన్న కానిస్టేబుల్ బండి ఎక్కి, మోటార్ సైకిల్ ఎక్కి నేను వెనక్కి కూర్చొని నువ్వు పలానా జాగాలకు పోనీ అని చెప్తే, ఇక అది అప్పటికి బలిదానం అయింది కాబట్టి అందరికీ ఫేమస్. ఇక నువ్వు లెఫ్ట్ పో రైట్ పో అనే సమస్య లేదు. సో వాడు ఇమీడియట్గా తీసుకొని పోతే ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ అమ్మా. ఇంకొక నిమిషాలు కాదు, సెకండ్లు అయినా అతను సర్వైవ్ అయ్యాడు కాదు. ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా పెట్టుకుని మూత తీసాడు అతను. మా కానిస్టేబుల్ శ్యామ్ సుందర్ రెడ్డి వాడు మోటార్ సైకిల్ పక్క నుంచి పోతే నేను అతని మీద పడి ఇద్దరం కింద పడ్డాం. తర్వాత వాడిని సేవ్ చేయటం అయింది. పిల్లగాడి పేరు రాజేష్. ఆ పిల్లవాడు భువనగిరి ఏరియాలో అతన్ని తీసుకొచ్చి మళ్ళా పోలీస్ స్టేషన్కి తీసుకురాకుండా వేరే ఒక ప్రో తెలంగాణ ఉన్న ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని పిలిపించి అతనికి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దాంట్లో అంటే గుర్తింపు అంటే మాకు ఎందుకు ఇన్ని రోజులు బయటికి అనేది రాలేదు సార్, రానివ్వలేదు. బయటికి రానియకపోవటం ఏమి లేదమ్మా. మాకు అప్పుడు ఏంటంటే ఈ ఉద్యమం ఏమవుతుంది, ఎటు మారుతుంది, ఈ టెన్షన్ తప్ప దీన్ని ఎట్లా ఇంకో రకంగా వాడుకుందాం అనే ఆలోచన నాకు సహజంగానే ఇటు పట్ల నాకు పెద్ద సుముఖత ఉండదు. నా డ్యూటీ, నాకు అంత నమ్మకంతో వాడు అక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి సార్ అని చెప్పాడు. నేను రియాక్ట్ కావాల్సిన బాధ్యత నాది. తర్వాత మానసికంగా ఈరోజు సంతృప్తి ఏంటంటే నేను వాడి ప్రాణం కాపాడగలను. ఇంకా తర్వాత మీకు తెలియదు, అతను సమ్ టైమ్స్ తర్వాత రోడ్డు మీద కలిసినప్పుడు రోడ్డుకి అవతల పక్కన ఉన్నా కూడా చెప్పులు ఇడిచి నిలబడి 2 చేతుల నమస్కారం సార్, అంజయ్య సార్ అని నమస్కారం పెట్టేవాడు. ఇక దానికన్నా మించింది ఏముంటుందమ్మా. కాబట్టి బహుశా నాకు తెలిసి ఆ పిల్లగాడు ఇది చూస్తే సారు ఎక్కడున్నాడనే మీ స్టూడియోకి కాంటాక్ట్ అయినా కావచ్చు. ఓకే సార్. బలిదానాలు చేసుకున్న స్టూడెంట్స్ పోస్ట్ మార్టం చేయాలంటే హాస్పిటల్లో కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు, ఎందుకు? అంటే ఉద్యమము పీక్ స్టేజ్లో జరిగినప్పుడు ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఒక అపవాదమ్మా, ఇది అపవాదం ఉండేది. ఏది? బికాజ్ ఐఎమ్ బిలాంగ్స్ టు తెలంగాణ ఆఫీసర్ని కాబట్టి కొంతమందికి ఆఫీసర్స్కి పేర్లు ఎందుకు కానీ ఉద్యమాన్ని ఎక్కడో ఎవడో చనిపోతే, లవ్ ఫెయిల్ అయ్యి, పరీక్షలు ఫెయిల్ అయ్యి, ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోతే తీసుకొచ్చి పడేసి తెలంగాణ ఉద్యమానికి అంటగడుతున్నారు అనేటువంటి అపవాదు బయట ఎక్కువగా ఉంది. కొంతమంది అధికారుల మనసుల్లో ఉంది, ఆంధ్ర నేతల మనసుల్లో కూడా ఉంది. సరే, ఇట్ ఈస్ రికార్డెడ్ ఉంటుంది దీనికి. కానీ అయితే అటువంటి పరిస్థితుల్లో దీన్ని అలా కాదు అని చెప్పటానికి ఒక సీనియర్ ఆఫీసర్ సలహా మేరకు డాక్టర్ని ఇక్కడికి పిలిపించి మేము టెంట్లు చుట్టూ ఇవన్నీ ఏర్పాటు చేసి 1 or 2 ప్రెస్ వాళ్ళని కూడా చేసి, సపోజ్ కాల్చుకొని చనిపోతే ఈ ట్రాకియా మొత్తం అన్నవాహిక వరకు ఇది చీల్చేస్తే ఇక్కడ నిజంగా వాడు సూసైడ్ చేసుకుంటే ఈ ఆహాకారాలకి, శ్వాసకి ఈ పొగ మొత్తం నిండిపోతుందమ్మా. దీనికి అదే చనిపోయిన బాడీని తగలబెడితే కోస్తే ఇదంతా ఫ్రెష్గా ఉంటుంది, ఏముండదు.
సో ఈ విధంగా ప్రూవ్ చేసుకోవటానికి దురదృష్టకరమే ఇది ఈ పరిస్థితి. కానీ మా ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడం కొరకు ఆ పని చేయాల్సి వచ్చింది. అంటే ఎలా చనిపోయినా అలానే బలిదానం చేస్తున్నారు అనేది క్రియేట్ అపవాదమ్మా. అది పిల్లలు అపవాదు. ఆ విధంగా గనక ఎవరన్నా చేసి వాళ్ళు నమ్మి ఉంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీ బలిదానాన్ని అవమానించడమే తప్ప, అవమానించడం కాదు, పాపము. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫర్ కాజ్ ఆఫ్ స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ కొరకు బలిదానం అయిన మాట వాస్తవము. నేను కళ్ళారా చూశాను. ఐ థింక్ ఐఎమ్ ద రైట్ పర్సన్ టు కామెంట్ ఆన్ దిస్. ఎందుకంటే నేను దగ్గరగా చూశాను. ఇప్పుడు ఒకసారి ఎప్పుడు ఏఎంఎస్ కమాన్ వరకు పిల్లలు పెద్ద ర్యాలీ తీశారు. చాలా చాలా ఒక మాకు పోలీస్కి వాళ్ళకి చాలా జరిగిన తర్వాత ఎట్ లాస్ట్ 2-2:30 ఆ ప్రాంతంలో ఇక వాళ్ళు డిస్పర్స్ అయ్యటం జరిగింది. మేము కూడా రిలాక్స్గా ఉన్నాం. ఏఎంఎస్ కమాన్ యువతల యాదయ్య అనే అతను ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి అతను కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల గీసి ఇట్లా వెనకేసుకున్నాడు. వెనకేసుకుంటే అణిచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇక ఇటువైపు ఫోర్స్ కానీ పిల్లలు కానీ ఎవరిని పట్టుకుంటారో అనే భయము. వస్తా ఉంటే ఫస్ట్ అతను ఉరికొస్తా ఉంటే అతను వెనక నుంచి కొంచెం పొగ కనపడ్డది. తర్వాత కొంచెం వెలుగు వచ్చింది. తర్వాత మంట. అతను దాదాపు ఒక 100 మీటర్స్ మా దగ్గరకు వచ్చేసరికి ఈవెన్ పోలీసు కూడా ఎక్కడికక్కడ పక్కకు జరిగారు. నేను తర్వాత అప్పుడు కర్నూలు బెటాలియన్ ఒక హెడ్ కానిస్టేబుల్ యంగ్ ఉన్నాడు. అతను మేము కట్టుకున్న ఈ బాడీ ప్రొటెక్టర్స్ని ఇట్లా తీసి అతన్ని ధైర్యంగా ఇట్లా పట్టుకొని ఇద్దరం పట్టుకొని కింద పడేసి డోల్పిచ్చేసి ఆ మంటలు అరిపి గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈవెన్ ఎట్ ద స్టేజ్ ఆల్సో ఆ పిల్లగాడు ఏం పేరమ్మా నీ పేరేం పేరు అంటే వాడి పేరు చెప్పలేదమ్మా. అంజయ్ సార్ తెలంగాణ రాసుకోండి సార్, జై తెలంగాణ రాసుకోండి సార్ అని చెప్తున్నాడు. వాడి పేరు చెప్పలేదు. అంటే ఇట్ షోస్ ఈజ్ కమిట్మెంట్. ఒళ్ళంతా కాలిపోయింది కంప్లీట్గా. అప్పటికి 80% బర్న్స్. 80% బర్న్స్లో కూడా సార్ జై తెలంగాణ రాసుకోండి సార్, అంజయ్ సార్ జై తెలంగాణ రాసుకోండి సార్ అన్నాడు. ఆ బిడ్డ స్ట్రెచ్చర్ మీద పండబెడితే స్ట్రెచ్చర్ సరిపోలేదమ్మా వాడి పర్సనాలిటీకి. కాళ్ళు బయటకున్నాయి ఇంకా. అంటే అంత పిల్లల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి, ఉద్యమం పట్ల అంకిత భావము ఇంకెవరికి లేదమ్మా. వాళ్ళ పుణ్యం కదా ఈరోజు తెలంగాణ. ఓకే సార్, మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. న్యాయసలహాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హాయ్ అండి, నేను సింగర్ అనిల్. ఈ ఆదివారం మార్చి 3వ తేదీ ఉదయాన 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో సాంగ్స్ పాడేందుకు నేను వస్తున్నాను. మరి మీరు కూడా మంచి సాంగ్స్తో రెడీగా ఉండండి. డోంట్ మిస్ ఇట్. హాయ్ అండి, నేను సింగర్ సుధా. ఈ ఆదివారం మార్చ్ 3వ తేదీ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో మంచి సాంగ్స్ పాడి మీకు వినిపించడానికి నేను వస్తున్నాను. మరి నాతో పాటు కూడా మీరు కూడా మంచి సాంగ్స్తో రెడీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్, స్టే ట్యూన్, డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ రోజు జన్మించిన సెలబ్రిటీస్ ఎవరో కూడా తెలుసుకునే ప్రోగ్రామే ఆ బెస్ట్ ఆఫ్ ద డే. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా చాలా మందే ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. అలాంటి సరికొత్త ప్రోగ్రామే ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ. అలాంటి ట్రెండింగ్ సినిమాల వైపు మనము ఒక లుక్ వేస్తే ట్రెండ్ సెట్ మూవీస్ అవుతాయి. సినిమా అంటేనే పాలిటిక్స్. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. కానీ సినిమాలో పాలిటిక్స్ అంటే ఏంటో ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకుందాం. హీరోని రియల్ గా చూసి ఆ హీరో అవ్వాలని అనుకుంటాం
చూద్దాం మనందరం. అతనిలోని ఇన్స్పైరింగ్ డైలాగ్స్ ఏమిటో ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రామ్ శనివారం రోజు సిటీ విజన్ మీకు అందిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు న్యాయ సలహాలతో లైవ్ షోలో క్రీడలు, క్రీడాకారులు, ఆటలు ఇలా చాలా రకరకాల గేమ్స్ ఆడుతూనే ఉంటాం. ఎలా తమ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేస్తారో తెలియాలంటే చూడాల్సిందే ఆటగాళ్ల ప్రోగ్రామ్ ని. అలాంటి ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినిద్దాం. సుస్వరాల వీణ ప్రతి హీరో అలాగే హీరోయిన్స్ రియాలిటీ షోలో రియల్ స్టార్ ఆనాటి మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ మరుపురాని జ్ఞాపకాలు చూసేద్దాం. హాయ్ వ్యూయర్స్, సిటీ విజన్ మీ ముందుకు తీసుకొస్తోంది సరికొత్తగా ఎన్నో వినూత్నమైన లైవ్ షోస్. మండే టు వెడ్నెస్డే ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు మీ ముందుకు వస్తోంది సిటీ విజన్ మీకోసం. సూత్రధారి 60లో 20 టిప్స్ లైవ్ షో. బీ హ్యాపీ, బీ హెల్త్. హలో సిటీ విజన్. సో వ్యూయర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ మండే టు వెడ్నెస్డే. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా, నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన న్యాయ సలహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, తెలంగాణ ఉద్యమంలో మీరు కొంతమంది స్టూడెంట్స్కి లేదా ఆ ఉద్యమ సమయంలో మీరు ఫేవర్గా ఉన్నారు ఉద్యమానికి అని సంబంధించి మీ ఫోను ట్యాప్ చేశారని తెలిసింది అని అభియోగం కూడా వచ్చింది. అది నిజమే అంటారా సార్? అర్ధ సత్యమమ్మ. దాంట్లో విద్యార్థులకి ప్రత్యేకంగా మద్దతు లేదు, కానీ ప్రత్యక్షంగా లేదు, ప్రత్యేకంగా లేదు. కానీ నా రిలేషన్ ఏమైనా వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళేమో సెల్ఫిష్ కొరకు, లేకపోతే వాళ్ళ జీతాలు పెరగాలనో, లేకపోతే మాకు ఈ ఫలితం రావాలనో చేస్తున్న ఉద్యమం కాదు. ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. అంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక కాజు కొరకు, ఒక రైట్ కాజు కొరకు పోరాటం చేస్తున్నప్పుడు యాజ్ ఏ ఉమెన్ బీయింగ్గా నేను బ్రిటిష్ అని కాదు కదమ్మా, నేను వాళ్ళని ఇనప బూట్లతోని తొక్కేయటానికి. సో వాళ్ళు చేసే ఉద్యమం ఎంత పవిత్రమైందో నా మనసుకు తెలుసు. కాకపోతే యాజ్ ఏ ఆఫీసర్ నేను వాళ్ళతో కలవలేను. నా ఉద్యోగం, నా బాధ్యత నాకు ఉంది, కలవలేదు. నా ఉద్యోగంగా నా బాధ్యత నిర్వర్తిస్తూ వాళ్ళతో మానవ సంబంధాలని నేను ప్యారలర్గా రైలు పట్టాల లెక్క తీసుకెళ్ళాను. కాబట్టి పిల్లల్లో ఒక రకమైనటువంటి సారు మనసారు అనేటువంటి మార్జిన్ వచ్చింది. అంటే ఆ మార్జిన్లో వాళ్ళని కన్విన్స్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క నెగోషియేషన్స్, చర్చలు కానీ, లేకపోతే ఉద్యమాన్ని మేము తార్నాక్ వరకు పోతామంటే తార్నాక్ వద్దు, ఈరోజు ఇది ఉంది, అది ఉంది, ఈ ఫ్లూ వరకు పోండి, లేదా ఇటు బండి అటు బండి అనే చెప్తే ఈయనే కార్యకాడికి వచ్చింది. ఇప్పుడు చాలామంది కొంతమంది ఆఫీసర్స్ మైండ్లో కూడా ఉంది. మీరన్నది కూడా కరెక్టే. నా ఫోను జరిగిన మాట వాస్తవమే. కాకపోతే దాన్ని కాపాడిన ఆఫీసర్ కూడా, నన్ను ప్రొటెక్ట్ చేసిన ఆఫీసర్ కూడా ప్రసాదరావు గారు అని మహానుభావుడు. ఆయన ఆఫీసర్స్లో కాదు, మనుషుల్లో కూడా చాలా అరుదుగా ఉంటారు అటువంటి వాళ్ళు. అటువంటి మహానుభావుడు నాకు తెలుసు అనటానికి మీ ద్వారా ఈ ప్రేక్షక లోకానికి, ప్రపంచానికి నా కృతజ్ఞతను తెలుపుకుంటున్న ప్రసాదరావు గారు లాంటి మహానుభావుడి దగ్గర పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఆయన ఎవరైతే నన్ను సస్పెక్ట్ చేసి నా మీద ఇగో ఇది ఎలిగేషన్ అని చెప్పారో ఆ మహానుభావుడే నో దిస్ ఇస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ కంబైన్డ్ స్ట్రాటజీ. ఈజ్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్ విత్ ద స్టూడెంట్స్. Moreover, we are not against Telangana, we are not pro-Telangana. We are just law enforcing authority.
ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ డిసిషన్, మనకు సంబంధం లేదు అని ఆయన టైం టు టైం ఈ షేరింగ్ వాట్ ఎవర్ ద డెవలప్మెంట్స్ వాట్ ఈజ్ టాకింగ్ ఎంటైర్ థింగ్స్ ఒక సీనియర్ ఆఫీసర్తో షేర్ చేసుకుంటుండు. ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్ అని చెప్పి ఎవరైతే నా మీద కత్తి పదును చేసుకొని నూరినారో ఆ కత్తి నీ దగ్గరే పెట్టుకోమని చెప్పి వాళ్ళకే పంపించినటువంటి మహానుభావుడు ఆఫీసర్. తర్వాత ఎంత గొప్ప ఆఫీసర్ అంటే ఆయన అంజయ్య మెన్నుకు కూడా జనరల్గా పోలీసులు ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్కి రకరకాల ఫెసిలిటీస్ భోజనాలు కానీ అన్నీ పెడతాము, మెన్నుని పట్టించుకోరనేటువంటి అపవాదం ఉంది. అందులో మెన్నుని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మెన్ను 100లో 1000 కాదు, 100,000 దాటిపోయిన సమస్యలు సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి కూడా ఆయనే ఆలోచించి ఆ మహానుభావుడు అన్నది ఏంటంటే, అంజయ్య ఇన్వేరబుల్గా మెన్నుకు కూడా మినరల్ వాటరే పెట్టండి అయ్యా, పాపం వాడు సిక్ అయితే పర్వాలేదు, ఇంకొకటి చేస్తాడు, ఇంకోటి సిక్ అయితే ఇంకొక ప్లాటూన్ వస్తుంది, ఇంకో ప్లాటూన్ చేస్తే ఇంకో కంపెనీ వస్తుంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అతను సిక్ అయ్యాడని అతను దూరంలో ఉన్న భార్య పిల్లలు బెంగపెట్టుకుంటారయ్యా, ఎంతటి మానవత్వం అయ్యా నీకు జోహార్లు అని చెప్పి దానికి తగ్గ మరి మినరల్ వాటర్ పెట్టి నీ చావు నువ్వు చావమనలే ఆయన, దానికి తగినటువంటి ఆర్థిక మూలాలని ఎప్పటికప్పుడు నేను అడగకుండానే నాకు అందించేవాడు. అంటే మెన్ పట్ల ఆయనకున్నటువంటి కారుణ్యం, కన్సర్న్, వారి యొక్క షెల్టర్ ఎట్లా ఉంది, ఏది ఎట్లా ఉంది. ఇంకొక సంఘటన చెప్పాలి. ఓకే, క్షమించండి సార్ మధ్యలో మాట్లాడుతున్నందుకు. ఇంకొక సంఘటన చెప్పే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మహేందర్ మేడం నా పేరు. అలాగే మహేందర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నారాయణగూడ. ఓకే అండి, చెప్పండి. సార్తో రోజు పర్సనల్ మాట్లాడాలి. ఓకే, మాట్లాడండి సార్, వింటున్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి అమ్మా. అంజయ్ సార్ చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్, నా పేరు మహేందర్ సార్. ఓకే మహేందర్ చెప్పండి. నేను వికలాంగుని సార్, హ్యాండిక్యాప్. ఓకే, నా పరిస్థితి బాగాలేదు సార్. ఈ మధ్యలోనే కొన్ని పర్సనల్ గా లోన్ తీసుకున్నాను, అప్పు తీసుకున్నాను. దానికి కొంచెం సొల్యూషన్ చెప్తారా సార్? నాకేమో మంచి మార్గం చూపిస్తారా? ఓకే, ఇది న్యాయ సలహాలు ఏసీపీ గారితో ఉన్నారు. మీరు రిటైర్డ్ ఏసీపీ గారితో మాట్లాడుతున్నారండి. మరొక ప్రోగ్రామ్ కి కాల్ చేయండి. అలాగే థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్. కొంచెం పర్సనల్ అంటే నా ప్రాబ్లమ్స్ లో నేను కొన్ని చెప్పుకోవాలి. ఓకే, ప్రోగ్రామ్ లైవ్ లో ఉన్నామండి మనం ఇప్పుడు. సార్ ఏమైనా నంబర్ ఇస్తారా? నాకు ఏమైనా ఎలా కలవాలి, ఎవరిని కలవాలి? ఓకే ఓకే అండి, మీరు కాల్ కోఆర్డినేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కలవండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సారీ సార్, మధ్యలో ఒక సంఘటన జరిగింది అని చెప్పారు, దాన్ని ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. అదే ప్రసాదరావు గారి యొక్క ఆయన యొక్క విజన్ ఏ విధంగా ఉండేది అని అంటే, అంత ఒత్తిడిలో కూడా ఆయన యొక్క దయార్థ హృదయమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన చెప్పారు, అంజయ్య నేను ఎస్హెచ్ఓని కాబట్టి నాకే తెలుసు ఆ ఇన్స్ట్రక్షన్స్. మెన్ ఎక్కడన్నా అవసరం లేదనుకుంటే, ముఖ్యంగా నైట్ అవసరం లేదనుకుంటే, ఒక సపోజ్ ఎక్కడేసినా ఒక 20-30 మంది మినిమం ఉండేవాళ్ళు. అటువంటి చోట్ల ఒక 2-3 డ్యూటీలో పెట్టి అలర్ట్గా పెట్టి మిగతా వాళ్ళని రెస్ట్ తీసుకొనివ్వండి అన్నాడు. రెస్ట్ తీసుకోమనంటే ఈ విషయము చాలామందికి చేరపోయేసరికి ఒక యంగ్ ఆఫీసరు బాగా వీళ్ళు వచ్చేసరికి పడుకుంటే మధ్యరాత్రి ఎప్పుడో 2ంటికి అందరిని లేపి కదంతాలు చేయిస్తే వాళ్ళంతా మెన్నంతా మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎగనెస్ట్గానే చెప్పంటే, తర్వాత ఆఫీసర్ని కన్విన్స్ చేసి దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ ఆయన ఈ విధంగా చెప్పారు అనేటువంటి అంత ఆలోచించేవాడు మెన్ని. మేము పని తీసుకోవటమే మాకు తెలుసు, కానీ మెన్ యొక్క మంచి చెడులు బాగోగులు మొత్తం కూడా ఆయన అంత గ్రౌండ్ లెవెల్లో ఆలోచించేటువంటి మనిషి. సమ్ టైమ్స్ ఆయనే ఫోన్ చేశాడు. ఒకసారి ఫోన్ చేసి, అంజయ్య నేను ప్రసాదరావు సిపిని మాట్లాడవచ్చా, నీ ఫ్రీగా ఉన్నారా అన్నాడు. అంటే జనరల్గా మా పోలీసింగ్ హైరార్కీలో సీనియర్ ఆఫీసర్ ఆ విధంగా అంటే మాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఒక్కసారి
అబ్బో ఎక్కడో తప్పు జరిగింది, ఏం సార్ నోటీస్కి ఏం పోయిందో ఎట్లా అని చెప్పి టెన్షన్ పడ్డాను. ఆయనే మళ్ళీ నా పరిస్థితి గమనించి, ఆహా ఏం లేదు, నువ్వు అడావుడిలో ఉంటావు కదా, నువ్వు ఫ్రీగా మాట్లాడదామని చెప్పి ఒక 35 మినిట్స్ 34 మినిట్స్ మాట్లాడినాము. నాకు బాగా గుర్తు. 34 మినిట్స్లో కూడా 4 మినిట్స్ సార్ మాట్లాడినాడు, 30 మినిట్స్ నాతోని ఆయన ఏమేమి కావాలనో ఇన్ఫర్మేషన్ అంతా అడిగి తీసుకున్నారు. తీసుకొని లాస్ట్ కన్నా వర్డ్ ఏంటంటే, మనం డిస్కషన్ అడుగుతున్నా, నేను చెప్తున్నా, మనం డిస్కస్ చేసినటువంటి ఆయన భావము ఎంత మనని జట్టులోకి తీసబోద్దంటే, మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ మీ ఇమీడియట్ ఆఫీసర్స్తో షేర్ చేసుకున్నారా? అప్పుడు ప్రవీణ్ కుమార్ గారని, లడ్డా గారని, మా డీసీపీ గారు వీళ్ళంతా ఉండారు. అవును సార్ అందరు నోటీసులో ఉందంటే, ఓకే గుడ్, మంచి, ఐఎమ్ వెరీ హ్యాపీ, మీతో మాట్లాడటం మంచిదైంది అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఇస్తే, అంటే సబార్డినేట్ ఆఫీసర్గా నాకు రైట్, మనము రైట్ వేలో పోతున్నాము అని సిపి గారు మనకి సర్టిఫై చేశాడు అనే అంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. సో ఆఫీసర్స్ ఇట్లా ఉంది, అట్లా ఉంది. ఇప్పుడు విద్యార్థుల వైపు అంటే, ఒకసారి పిల్లలందరూ తార్నాక చౌరస్తాకి ర్యాలీ తీశారు. ర్యాలీ అయిపోయింది, ఆ నినాదాలు చేశారు, అయిపోయింది, రిటర్న్ అయ్యారు. దాదాపు ఒక 60-70% స్టూడెంట్స్ రిటర్ను ఆర్టీసీ హాస్పిటల్ కూడా దాటారు. అంటే ఒక 100 మీటర్లు వచ్చేసారు, కొద్దిమంది ఉన్నారు. దూదిమెట్ల బాలరాజ్ అనే ఒక స్టూడెంటు అక్కడి నుంచి ఒక రాయి తీసుకొని ఒక బస్కి వేసాడు. టప్ అని శబ్దం వచ్చింది. శబ్దం వచ్చేసరికి ఇక తేనెతీగలు వచ్చినట్టుగా మొత్తం బడి మొత్తం తోడుపోటు జరిగింది. అంటే నాకున్న చనువు, లేకపోతే నాకున్న ఒక కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, నేనేం చేశాను, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏదైనా డీల్ చేసేటప్పుడు నేను రైట్ కదా, నేను చెప్తే వింటారు, వినాలి అనేటువంటి భావనతో పోయేవాని. వెనక ఫోర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరు చూసుకునేటువంటి అలవాటు లేదు. అది బలహీనతో బలమో తెలియదు. కానీ అతన్ని ఇమీడియట్గా ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్ అండ్ ఐ స్లాప్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్. బలం కొద్ది కొట్టాను. బలం కొద్ది కడితే అతను కింద పడ్డాడు. కింద పడేసరికి ఈ పిల్లలందరూ ఉవ్వెత్తున లేచి నా మీదకి వచ్చారు. నా వెనక ఫోర్స్ లేదు, ఎవ్వరు లేరు. వచ్చిన తర్వాత అదే బాలరాజు, ఇది విజయము అపజయం అని చెప్పట్లేమా, ఇది జరిగిన సంఘటనగా చెప్తున్నా. కింద పడ్డ బాలరాజు మళ్ళీ లేచి నన్ను పూర్తిగా తన ఆధీనంలో తీసుకొని, కొడితే సార్ మన సార్ అని ఇట్లా నా మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లలు యాక్చువల్గా స్ట్రాటజీ ప్రకారంగా పోలీసు ఆఫీసర్ అప్పుడు చేయాల్సిన సిచ్యువేషన్ కాదది. అంటే నా ఫీలింగ్ ఏముండేనంటే, అంత పీస్ఫుల్ అయిపోయింది, రిటర్న్ అయిపోయినారు, ఈడు మళ్ళీ ఇంత చేశాడనేటువంటి ఒక షార్ట్ జంక్షన్లో, ఆ రప్షన్లో నేను చేసుకోవడం జరిగింది. అంటే ఆ రోజు అతను గనక రియాక్ట్ కాకపోతే వీళ్ళంతా నన్ను కొట్టాల్సిన అవసరం లేదు, నా మించి నడిచిపోతే నో మోర్ ఈ ఇంటర్వ్యూ కూడా లేదు. ఆ పరిస్థితి జరిగింది. ఓకే సార్. అలాగే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓయూ క్యాంపస్లో, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో రాళ్ళదాడి అనేది జరిగింది. అప్పుడు మీరు గాయపడ్డారు. అది ఎలా జరిగిందంటారు సార్? చాలాసార్లు జరిగిందమ్మా లాఠీ చార్జీ, రాళ్ళదాడి. అంటే అది చెప్పాను కదా, ఇది నిత్యకృత్యము. ఆ రోజు ఈ రోజు అయిపోయింది, రేపు ఎక్కడ ఉంటుందో అనుకోవడం తప్ప రేపు ఉండదు అనే పరిస్థితి లేదు. రాత్రి ఉంటుంది, పగులు లేదు అనుకునేది లేదు. అది ఎక్కడ మన ఓల్డ్ పీజీ దగ్గర ప్రవీణ్ కుమార్ గారు, నేను ఇద్దరము లీడ్ చేస్తున్నాం పార్టీని. స్టోన్ పెల్టింగ్ భారీ ఎత్తున జరుగుతుంది. సార్కి కూడా రక్తగాయాలైనాయి. నాకు ఈ యాంకిల్కి కింద తలిగి యాంకిల్లో లైట్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత
దానికి బ్యాండేజ్ ఏదో వేసారో ఇంటి దగ్గర రెస్ట్లో ఉన్నాను. సర్ప్రైజ్ ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ మొత్తం ఇదే స్టూడెంట్స్ అంతా ఇంటికి లైన్ కట్టారు. లైన్ కొట్టి సార్ ఎట్లా ఉన్నారు, ఎట్లా పోయినారు, ఏదో పిల్లలంతా లీడర్స్ అంతా రావటం మొదలుపెట్టినారు. అదే టయానికి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు ఆయన పరామర్శకే వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు, అరే బాగుందిరా భయ్, మీరే కాలు కొడతారు, మీరే పరామర్శిస్తారంటే పిల్లలుండి ఆడ ఓయూ ఇన్స్పెక్టర్కి రాయేసాం సార్, ఈడ మా అంజయ్ సార్ గాయమైందంటే వచ్చినాం సార్, అది వేరు ఇది వేరు సార్ అని చెప్పి సమాధానం చెప్తే ఆఫీసర్ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అంటే పిల్లలకి ఉద్యమం తప్ప, ఉద్యమమే ఊపిరి తప్ప ఇంకా వేరే ఉండేది కాదు. వాళ్ళ కమిట్మెంటు క్వశ్చన్ చేసే శక్తి ఎవరికి లేదమ్మా. ఓకే ఓకే సార్, తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పై అధికారుల ఒత్తిళ్లు కానీ లేదా సత్సంబంధాలు కానీ ఎలా ఉండేవంటారు? ఆడ పై అధికారులకి యాక్చువల్గా ఉద్యమం మొత్తము ఏ రోజుకి ఆ రోజు అనుభవం తప్ప, పోలీస్కి అంతకుముందు గతంలో ఉన్న పోలీస్కి ప్రతి బందోబస్తుకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇది 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 ఈ ఫేజ్లో ఇట్లా పోదాం, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అని ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసరికి ఈ కాంటెంపరీలో 69లో ఎప్పుడో ఉద్యమం అయింది, అప్పుడు ఏం జరిగిందో మా రికార్డులో తప్ప ఈ బయట ఉన్న కాంటెంపరీ ఆఫీసర్స్ ఎవరికి కూడా అనుభవం లేదు. సో దాంతో ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ఇవాళ జరిగితే అనుభవం తప్ప మాకు దానికి ముందే ప్లాన్ చేసుకున్నటువంటి లేదు. ఇప్పుడు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఎట్లా ఉంది, కొన్ని వందల ఎకరాల ఏరియా, ఒకరిని ఫలాని ప్లేస్ నుంచే ఫలాని దగ్గరే బందోబస్తు పెడతాం అనేటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక ఏరియాకి ఉద్యమాన్ని రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంత పెద్ద ఏరియాలో ఆ గోడలు దూకి వచ్చేవాడు, గోడలు, కాంపౌండ్. ఇంకో సర్ప్రైజింగ్ నవ్వులాట ఏంటంటే చుట్టూ కాంపౌండ్ పెట్టియాలి, కాంపౌండ్ పెట్టిస్తే ఆ గేటు ఈ గేటు మన ఆధీనంలో ఉంటుంది, మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ఆఫీసర్స్ ఆలోచన ఉండే. ఆ ప్రయత్నాలు మేము యూనివర్సిటీ వాళ్ళకి, తర్వాత కంపెనీ అథారిటీకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొన్ని చోట్ల గోడలు పెట్టియటం జరిగింది. గోడలు పెట్టిస్తే ఈ స్టూడెంట్స్ ఇవాళ పెట్టిన పచ్చి గోడ తెల్లారేసరికి బరికి రాకుండా పోయేది. ఇక అనుభవంతో మేము 2 గజాల లెక్క గోడ పెడితే తెల్లారి ఈ 2 గజాలతో పాటు అటు 2 గజాలు ఇటు 2 గజాలు ఉన్న గోడ కూడా కూలేది. ఇక ఇది అనుభవం, ఇది మంచిది కాదు, ఇది సాధ్యం కాదని చెప్పి ఊకుండేది. ఆఫీసర్స్ చెప్పాను కదమ్మా ఇందాక, ఇప్పుడు దీంట్లో మెయిన్ కీ రోల్ ప్రవీణ్ కుమార్ గారు. చాలా హ్యుమానిటిక్గా పిల్లల పట్ల, ఇటు ఉద్యమం పట్ల ఆఫీసర్గా అన్ని బాధ్యతలు చేసి సబార్డినేట్స్ని తీసుకొని పోతూ పిల్లలతో ఎప్పటికప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ, కుటుంబ విషయాలు కనుక్కుంటూ, తర్వాత వ్యాపారం పరంగా ఎట్లా గమ్మట్ ఏంటంటే సార్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి వ్యాపార పరంగా ఎట్లా ఎదగాలో లీజర్ టైంలో చెట్ల కింద కూర్చోబెట్టి పిల్లలకు చెప్పేవారు. సో ఈ మానవ సంబంధాలు కొంత ఉద్యమము స్మూత్గా పోవటానికి మాకు తోడ్పడింది. తర్వాత ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డా గారు ఉండే డీసీపీ, చాలా సిన్సియర్ ఆఫీసరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు అప్పుడు మాకు కొంతకాలం డీసీపీగా ఉన్నాడు. బయట చాలా ఆయనే చేపిస్తున్నాడు దీన్ని అంతా తొక్కేయాలని, నరికేయాలని. అదంతా అభాండం అమ్మ, అది వాస్తవం కాదు. సారు క్రమశిక్షణ కలిగిన ఒక సిన్సియర్ ఆఫీసర్. సో ఇక్కడ మీరు మాకు తెలుసు కదా, నేను తెలంగాణ, ఇప్పుడు అటువంటిది ఏం లేకుండే. ఇప్పుడు ప్రసాదరావు గారి గురించి మాట్లాడినాము. ప్రసాదరావు గారు ఎంత ఆఫీసర్ అంటే సమ్టైమ్స్ ఒక బస్సుని ఒక రూట్లో పంపాల్సి వచ్చింది, పోలీసే అవగాహన లేక వాళ్ళ ఏ హాస్టల్ వైపు మళ్ళీ ఓల్డ్ పీజీ నుంచి తార్నాక పోవచ్చని పంపినారు. అది ఆడికి పంపడం అంటే పుల్నోట్లోకి మనమే నోరు తెరిచి దాంట్లో ఏదో వేసినట్టు ఉంటుంది. వాళ్ళు అక్కడ బస్సు గాలబెట్టినారు. బస్సు గాలబెడితే నేను టెన్షన్ పడి సెట్ మీద అటేటా పంపుతారు, ఇటేటా పంపుతారు, ఏదో కొంచెం మాట్లాడుతూ ఉంటే
ప్రసాదరావు సార్ లైన్లోకి వచ్చి, అంజయ్య పర్వాలేదు, ఒక్క బస్సే కదా కాలింది, మళ్ళీ మీరు ఎవరు బుర్రన్న బలగొట్టి అది టీవీలో వస్తే జిల్లాకో బస్సు కాలే బదులు ఇక్కడ ఒక్క బస్సుతో హ్యాపీ కదా, పర్వాలేదు మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అంత ఒక బ్రాడ్ లుక్ ఉన్నటువంటి ఆఫీసర్లు. కాబట్టి అంత ఉద్యమంలో అంత కష్టపడ్డా, రేయంబగులు కష్టపడ్డా మాకు ఆ ఇబ్బంది పడ్డటువంటి ఫీలింగ్ ఉండేది కాదు. ఆఫీసర్స్ ఆల్వేజ్ కొద్దిమంది రాంగ్ నోషన్, ఇట్లా తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నారు, ఆంధ్రాకు సపోర్ట్ చేస్తున్నారు, అది ఇది అనేది అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది పెద్ద మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఓకే సార్, తెలంగాణ ఉద్యమంలో ఏపీ అధికారుల పాత్ర అలాగే రాజకీయ నాయకుల తోడ్పాటు ఏ విధంగా ఉండేదంటారు? రాజకీయ నాయకులు, ఏపీ అధికారులు అంటే ప్రత్యేకంగా ఉండేది కాదు, వాళ్ళు కూడా బందోబస్తుకు వచ్చేవారు. అక్కడ ఇంకో వాస్తవం ఏంటంటే ఏపీ అధికారుల చేతిలో కానీ తెలంగాణ అధికారుల చేతిలో కానీ ఒక సిచ్యువేషను దీన్ని ముందుకు నెడదాము లేకపోతే వెనక్కి పడదాము అనేటువంటి ఆపే శక్తి ఆంధ్ర అధికారులు లేదు, నెట్టే శక్తి తెలంగాణ అధికారులు లేదమ్మా. నేను చెప్తున్నా కదా, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ అరైజ్ అయితే దాన్ని కంట్రోల్ చేయడం కొరకు తిప్పలు పట్టడం తప్ప, ఆ మాటకు వస్తే ఓయూలో ఎన్ని లాఠీ చార్జ్ జరిగినాయో నేను లేకుంటే లాఠీ చార్జ్ జరగలే. మరి నేనే చెప్తున్నాను, పిల్లలు వాళ్ళ బలిదానము నన్ను కలిసివేసింది. నాకు ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు గుర్తొస్తే ఎందుకు చనిపోయినవరా నాయన నువ్వు అని నా మనసులో అనిపిస్తుంది. మరి నేనెన్నడూ లాఠీ చార్జ్ చేయకుండా ఉండలేదు, వాళ్ళు కూడా నా మీద ఎప్పుడు రాయలేకుంటారు. ఇటు ఆంధ్ర తెలంగాణ అనుకోవడం తప్ప ఎవరి చేతిలో ఆపే శక్తి లేదు, ముందుకు నెట్టే శక్తి లేదు, అది తప్పు. ఇక పోతే రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు మాకు పెద్ద టచ్ ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేవారు, కొంతమంది ఆల్ పార్టీ ప్రజా సంఘాలు, గద్దర్ లాంటి వాళ్ళు, తర్వాత అందశ్రీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వచ్చి పాట పాడేవాడు, జయ జయ హే తెలంగాణ ఆ పాట పాడితే ఓయమ్మ పిల్లలు వందల్లో ఉన్నోళ్ళు, హాస్టల్లో ఉన్నోళ్ళు ఆ మైక్ ఆయన ఒక ఫస్ట్ ఆ లైన్ పాడి కావాలని 2-3 నిమిషాలు ఆగేవాడు. ఈ లోపల ఈ హాస్టల్ నుంచి ఎట్లా వచ్చేవాళ్ళంటే ఇక అసలు చీమల దండు లెక్క చూస్తున్నాగా ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ అంతా నిండిపోయేది. తర్వాత ఈ గద్దరిల్లు వచ్చేవారు. ఇంకొకటి, ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక మనిషిగా నాకు పెద్ద అప్పటి వరకు ఆయనకు అనుబంధం లేదు, కానీ ఒక మనిషిగా రాజకీయవేత్తగా అనుబంధం ఉన్న నాయకులను చెప్పుకోవాలంటే ఈటెల రాజేంద్ర గారు ఆ రోజుల్లో మరి ఆర్థికంగా కొంచెం కలిగి ఉన్నారేమో తెలియదు. పిల్లల్ని మేము అరెస్ట్ చేసి పంపేవాళ్ళం, కోర్టుకు పంపితే వాడికి బెయిల్ వచ్చిన తర్వాత మనం బెయిల్ పెట్టాలంటే విలేజ్లో పోయి జనరల్గా బెయిల్ ఎప్పుడో ఒక కేసు అయితే ఎవడన్నా సర్పంచ్ రాసిచ్చి ఎవరన్నా ఇది చేసి పోయి తీసుకొస్తారు. అయితే కోర్టులో ఒక్కొక్కరికి 5,000 డిపాజిట్ చేస్తే, సెక్యూరిటీ డిపాజిట్గా చేస్తే వాడికి బెయిల్ దొరికేది. బెయిల్ శాంక్షన్ అయినాక అటువంటి అమౌంట్ మొత్తం ఆయనే పెట్టిండు అనేది పిల్లల ద్వారా వినికిడి. ఆ అమౌంట్ ఎంత అయిందో ఎన్ని లక్షలైనో తెలియదు, కానీ చాలామంది పిల్లలు రాజేంద్ర గారు పెడుతున్నారు సార్ అనే మాట అయితే చెప్పేవారు. ఆ తర్వాత అడ్వకేట్ రామిరెడ్డి గారు అనుకుంటా, మేబీ కరెక్ట్ ఆర్ రాంగ్, రామిరెడ్డి గారు ఎక్కువ వేసేది. పిల్లల్ని ఎక్కువ అంటే షీల్డ్ చేసినటువంటి రాజకీయవేత్తల్లో ఈటెల రాజేంద్ర గారు మొదటి స్థానంలో ఉండేవారు. ఆయన అన్ని రకాలుగా అంటే సమ్టైమ్ ఆయన బతిలాడుకునేవాడు, ఇలా పైసలు లేవే కొద్దిమందిని పంపరాదని అడుక్కునేవాడు. అంటే నిజారా ఆ రోజుల్లో జరిగినటువంటి పరిస్థితి ఇది అట్లా ఉండేది. ఓకే సార్, అలాగే తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ వచ్చింది, ఆఫ్టర్ తెలంగాణ ఏ విధంగా ఉందంటారు? ఆఫ్టర్ తెలంగాణ అంటే మీరందరూ చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఇక అది అంటే మీ అభిప్రాయంలో చెప్పండి సార్. నా వ్యక్తిగా నా అభిప్రాయం నేను ఎక్కడైనా చెప్పగలను, కానీ ఇట్ ఈస్ ఏ డయాస్ ఆఫ్ యాజ్ ఆఫీసర్ చెప్తున్నాను కాబట్టి
ఇప్పుడు ఒకటమ్మా, దాంట్లో తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఇట్ ఈస్ ఎ ఓపెన్ ఫ్యాక్ట్. నేను చెప్పలేకపోయినా చెప్పగలిగినా మీ ప్రేక్షకులు కానీ ఎవరు కానీ ఊహించనంత అందని ద్రాక్షయం కాదు ఇది. తెలంగాణ ఉద్యమానికి మూలము నీళ్లు, నిధులు, నియామకాలు అందలేదనే కదా ఇదివరకు దాకా వెయిట్ చేసి పిల్లలు ప్రజలు సంయుక్తంగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. నీళ్ళ పరిస్థితి ప్రతిరోజు అదే హెడ్డింగ్లో వస్తుంది. మరి నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఆ అసంతృప్తి ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యే ఇప్పుడు కొత్త మార్పు వచ్చింది, చూస్తున్నాము. నాకంటూ ప్రత్యేకంగా ఇంతకు మించి లేదు, దీన్ని వ్యతిరేకించే ఆలోచన కూడా నాకు లేదు. ఆ నీళ్లు, నియామకాలు ఆ వాస్తవ రూపంలో రాలేదు కాబట్టే ఇప్పుడున్న కొత్త పరిస్థితుల్లోకి మనము చూస్తున్నాం. ఓకే, మీరు ఎస్హెచ్ఓగా చేశారు కాబట్టి ఆ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఓవరాల్గా తెలంగాణ ఉద్యమాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఓవరాల్గా అంటే అమ్మా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమము స్టార్ట్ అయిన తర్వాత ఎంతోమంది పిల్లలు అంటే ఆ బలిదానాల తర్వాత వేణుగోపాల్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి యాదయ్య కానీ, మనోజ్ కానీ, తర్వాత ఇంక పేర్లు చాలామంది ఉన్నాయి. పేర్లు ఒక్కొక్క పిల్లోడి దగ్గర, డెడ్ బాడీ దగ్గర నిలబడి పంచనామా రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చిన దురదృష్టవంతున్నమ్మా నేను. ఎందుకంటే మనము ఒక ఇంటి ముందు ఒక మొక్క పెంచుకుంటే అది మొగ్గేసి ఇక రేపో ఎల్లుండో పువ్వు వస్తుంది అనే నీళ్లు పోసిన వాడు కానీ, సాధిన వాడు కానీ, ఆమె కానీ సంతోషపడేటువంటి పరిస్థితుల్లో ఏ మేకో లేకపోతే ఏ శక్తో వచ్చి దాన్ని సమూలంగా నిర్మూలిస్తే కలిగే బాధ ఇప్పుడు పిల్లలు 22, 21, 20 ఇయర్స్లో ఏజ్ ఎదిగి ఇక మనకి బనికొస్తారు. వాళ్ళు ఏమన్నా ఎటువంటి అప్రయోజకుల వాడు పోయినా ఉన్నా కుటుంబానికి ఏం పరకబడదనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కుటుంబానికి ఆసరా అయ్యే దిశలో, ప్రయోజకుడై ఆసరా అయ్యేటువంటి దిశలో సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కడ ఒక ఈ హాస్టల్లో కోదాడ దగ్గర కాపుగల్లు అబ్బాయి సెకండ్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్, అతను సైన్స్ గ్రూప్, బయోకెమిస్ట్రీనా ఏదో మంచి గ్రూప్ అది. తండ్రి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తండ్రి అతను పుట్టగానే వదిలేసి వెళ్ళిపోయాడు, ఎడిపోయాడో తెలియదు. తల్లి 4-5 ఇళ్లలో పనిచేసి ఇతన్ని చదివిస్తుంది. అతను కష్టపడ్డాడు, ఇంతవరకు వచ్చాడు. ఏదో ఇక అయిపోయింది, వాడికి సెమిస్ట్రీ కూడా అయిపోయినాయి. ఆ టైంలో వాడు ఊరేసుకొని తెలంగాణ కొరకు లెటర్ రాసి ఇచ్చేసి చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంది? ఆ తల్లి కన్నా వాడు రాశాడమ్మా దాంట్లో, నా తల్లికి కష్టం వస్తుందని తెలుసు, నా తల్లికి రాబోయే కష్టం ఇంకా రాలేదు కానీ తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది, నేను తోడవటానికి నేను ముందు వరుసలో ఉంటా, ఇది రాశాడు ప్రో అందడు. దురదృష్టం ఏంటంటే ఆ లెటర్లు చదివే అతనేమో చనిపోయే ముందు రాసే లెటర్స్ మేము చదువుతుంటే చదివినవాడు, చూసినవాడు అదే బ్యాడ్ ఇన్సిడెంట్ అమ్మా, అంటే బాధపడి ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి రాతలను కూడా కొంతమంది, అటువంటి రాతలను కూడా ఇది కాదు, అతను రైటింగ్ కాదు, ఇతను ఎవడో రాసి పెట్టినాడు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు మళ్ళా వాడి లెటర్స్, వాడి నోట్స్, వాడు రాసినవి అన్ని తీసుకొని అది ఇది తీసుకొని మేము హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్కి పంపించి ఆ లెటరు ఈ లెటరు ఒకటే రైటింగ్ అంటే చివరి మరణ వాంగ్మూలాన్ని కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అప్పుడు పిల్లలు. ఇగో ఇట్లా చేస్తుంటేనే పిల్లలు ఇంకా కొంచెం పట్టుదలతోని మా బలిదానం ఇంత చులకనవుతుందా అనే ఒక పరిస్థితి వచ్చింది. సో ఉద్యమం మొత్తం కూడా ఒక అంటే అది మాటల్లో చెప్పరానిది అమ్మ. అది
తెలంగాణ మొత్తం జరిగింది వేరు. తెలంగాణ ప్రతి విలేజ్, లేకపోతే ప్రతి విలేజ్ కాకపోయినా ప్రతి మండలం నుంచి ఇక్కడ వచ్చి ఎంటైర్ తెలంగాణకి రిప్రజెంటేటివ్స్ ఈ స్టూడెంట్స్. వాళ్ళని చదువుకున్న వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషను, దౌర్జన్యం చేయలేము, లేకపోతే ఇంకో రకంగా పోలీసు చెప్తారు కదా మీరు బయట 3rd 4th అదేదని చెప్పి, అది కాదు. చట్టం తెలిసిన వాళ్ళు, లా స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇది ఒక రకంగా ఇంత ఉద్యమాన్ని చూసి నా వంతు చేయాల్సి ఒక సక్సెస్ఫుల్గా నా వరకు తృప్తి ఉంది. సక్సెస్ఫుల్గా చేశాననేటువంటి ఆ పరిస్థితి రావటం కూడా ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇంత పెద్ద బందోబస్తు, ఇంత పెద్ద ఉద్యమము మనకి తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. ఓకే ఓకే సార్, ఫైనల్గా మీ మనోఫలకం మీద నిల్చున్న కొన్ని జ్ఞాపకాలను చెప్పండి సార్. ఇప్పుడు పిల్లల ఇప్పుడు ఏదైతే జరుగుతున్న వీళ్ళ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ నాకు ఒక్కొక్కసారి గుర్తొస్తుంది. ఈవెన్ వైస్ ఛాన్సలర్స్ కూడా ఏం చేద్దాం అంజయ్య గారు అనేటువంటి సమాలోచనలు చేసి బాధపడి ఉన్న రోజులు. దీంట్లో మీ మీడియా గురించి చెప్పాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు ఒక రకంగా తెలంగాణకి వాళ్ళు మేము ఒక్కసారి కొడితే దాన్ని 4 సార్లు చూపించి తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు ఇంకా ఇది చేశారు. తర్వాత ఒక దగ్గర వీళ్ళంతా మీ ఉంటాయి కదా, దాంట్లో ఏది రిలే పైన యాంటీనాలు, ఈ యాంటీనాలు పెట్టి కొన్నాళ్ళు పెట్టాము. మేమేం పెట్టామంటే వెహికల్స్ని అలౌ చేయము, బయట పెట్టాలని. బయట నుంచి పెడితే వీళ్ళంతా ఆ వైర్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక దగ్గర పెట్టుకొని పెట్టేవాళ్ళు. మేము ఆ వైర్లకి వాళ్ళకి వాళ్ళకి కలిపి డిస్టర్బ్ రాకుండా ఉండాలి. రకరకాలు వాళ్ళు మేము కాంటెంపరీగా జిత్తులు చేసేవాళ్ళము. వీళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఒకసారి బాగా లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ అంటే యాక్చువల్గా మైసెల్ఫ్ నేనున్నాను. యాక్చువల్గా నేను ఈ చేతిలో స్టోన్ గార్డ్ అంటే ప్లాస్టిక్ది ఉంటుంది, ఈ చేతిలో లాఠీ పెడితే ఈ సిఆర్పి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు ఇక కొడుతున్నారు. దురదృష్టము అదృష్టము ఏంటంటే అప్పుడు మీ ప్రెస్ వాళ్ళు కూడా అందరు యంగ్ ఉండేవాళ్ళు. ఈ స్టూడెంట్స్కి వీళ్ళకి తేడా తెలిసేది కాదు. మా వాళ్ళు వీళ్ళు స్టూడెంటే వాళ్ళు స్టూడెంటే అని చెప్పి లాఠీ చార్జ్ జరిగేది. ఒక దగ్గర కొడుతుంటే నేను ఇది పెట్టి ఇట్లా పెట్టాను. ఆ ఫోటో ఇట్లా కొట్టకండి ఆపటానికి ఇట్లా పెట్టాను. అది చివరికి ఏమైందంటే నేనే కర్రలేపి కొట్టినట్టు వచ్చింది, క్రియేట్ అయింది. వచ్చిన తర్వాత దాని మీద పెద్ద ఫేస్ చేసాం ట్రయల్ మేము. అది సెంట్రల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చింది, టీం వేసినారు. దాంట్లో డాక్టర్ ఆయన జడ్జి ఇస్మాయిల్ గారు తర్వాత కొంతమంది వేసిన తర్వాత దాని మీద మేము ఆ ట్రయల్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏమైనా ఇవన్నీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీరు పిలిచారు, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఒక్కొక్కసారి నాకు ఇవన్నీ గుర్తొస్తే పిల్లలు ఇంత కష్టపడ్డారు, ఇంత ఇది చేశారు అంటే అనుకున్నంతగా పిల్లలు తెలంగాణ ఫలితం దక్కలేదు అనేది ఒక అభిప్రాయం అయితే, బాధ అయితే ఉంటుందమ్మా. ఎందుకంటే నేను 2-3 పేర్లే చెప్పాను, కానీ ఆడ బలిదానాలు చేసిన వాళ్ళు దాదాపు నాకు తెలిసి 7-8 మంది 10 దాకా ఉన్నారు. చాలామంది 10 మంది వరకు పిల్లలు చనిపోయినారు. నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్లు దాదాపు ఒక 1000 కేసులు నా పీరియడ్లో రిజిస్టర్ అయినాయి. 1000 కేసులు. ఓకే సార్, అలాగే తెలంగాణ ఉద్యమం ఓయూ విద్యార్థుల సంఘర్షణ గురించి చాలా బాగా ఇంతసేపు మేము అడగగానే స్టూడియోకి వచ్చి మీ భావాలన్నీ మాతో పంచుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇది వాళ్ళ రిటైర్డ్ ఏసీపీ అంజయ్య గారి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.